మే 9 దేవుని వాగ్దానం. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు. యెషయా 54:3. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారా? ప్రభు మహాకృపను బట్టి మనమంతా క్షేమంగా ఉండడానికి దేవాది దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభు సన్నిధిలో మనమంతా ఎంతో సంతోషంగా ఉండడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి ప్రభుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు ఇచ్చే ప్రతి కార్యమును మనము ఆస్వాదించే వారంగా ఉండాలి. దేవుని సన్నిధి మనల్ని ఎప్పుడు కూడా ముందుకు నడిపించేదిగా ఉంటుంది. ప్రియులారా, ప్రభు యొక్క సన్నిధిలో ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకుని ముందుకు వెళ్ళే వారంగా ఉంటూ ఉన్నాం. ఈరోజు వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే, మన జీవితంలో ఉన్న చోటనే ఉండకుండా అనేకమైనటువంటి పరిస్థితుల మధ్యలో క్లిష్టమైనటువంటి సమస్యలు మనలను అలుముకుంటూ ఉన్నప్పుడు మన జీవితం ముందుకు కొనసాగడానికి ప్రభు ఇచ్చే గొప్ప వాగ్దానం. చాలాసార్లు మనము గొప్పగా ముందుకు కొనసాగాలని మనకుండే పరిస్థితులు అనేక చోట్లకు విస్తరింప చేయబడాలని కోరుకుంటూ ఉంటాం. నీవు ఎంతో కష్టపడి చేస్తున్న వ్యాపారం కావచ్చు, నువ్వు ఏదైతే అభివృద్ధి చెందాలి అని అనుకుంటున్నావో దానిని బట్టి నీ ఆలోచన కావచ్చు, ఏదైనా కానీ ముందుకి వ్యాప్తి చెందాలి అని ఎంతో కోరుకుంటాం. ఈరోజు ప్రభు ఇస్తున్న వాగ్దానం అదే. కుడివైపునకు ఎడమవైపునకు నీవు వ్యాపించదవు. చాలాసార్లు కష్టపడిన ఫలితం రావట్లేదు, నేను ఎక్కడున్న చోట అక్కడే ఉండిపోతున్నాను, నా వ్యాపారంలో, నా యొక్క ఆలోచనలలో, నా తలాంతులలో నేను వృద్ధి చెందాలి అని ఆశపడుతుంటే ప్రభు వాగ్దానం, ఇదిగో నీవు వ్యాపించదవు. ప్రభు నిన్ను విస్తారంగా వ్యాప్తి చెందింప చేయాలని కోరుకుంటున్నాడు. ఆయన ఇచ్చేటువంటి అద్భుతమైన ఆశీర్వాదం ఎంత గొప్పదో చూడండి. నీకుండే ప్రతి ఆలోచన, నీకు ఏదైతే కావాలని కోరుకుంటున్నావో అన్ని వైపులకు నిన్ను ప్రభు వ్యాప్తి చెందింప చేస్తూ ఉన్నాడు. అట్టి ఆశీర్వాదంతో ప్రభు నింపాలి అని అంటే ఆయనను కలిగిన వారికి ఉండాలి. ఎప్పుడైతే దేవుణ్ణి కలిగి ఉంటాడో, ఉజ్జియా దేవుణ్ణి కలిగి ఉన్నంత కాలము ఆయన వ్యాప్తి చెందాడు. చాలా చోట్లకు ఆయన పేరు వినపడేట్లుగా ప్రభు అతని కుటుంబాన్ని వృద్ధిలోనికి తీసుకొచ్చాడు. తను దేవుణ్ణి వదిలిన వెంటనే మరలా అక్కడ నుండి తన స్థాయి తగ్గిపోతూ వచ్చింది. ఈరోజు ప్రభువుని కలిగిన ఉంటే నీ జీవితంలో గొప్ప స్థాయిలోనికి ప్రభువుని నడిపిస్తాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీ బిడ్డలను ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలలో, పనులలో, తలపెట్టిన కార్యములలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.